నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరు జిల్లాలో ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మానవ హక్కుల పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో డిఆర్డీఏ వెలుగు సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా డిఆర్డీఏ వెలుగు ప్రాజెక్టు అధికారి విజయరాజు పాల్గొనగా సమాచార హక్కు 2005పై ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ మన హక్కుల పోరాడు సాధించు ఉద్యమ సంస్థ వ్యవస్థాపకులు అయ్యంకి సురేష్ బాబు సందేశం అందించారు. పలు సెక్షన్లపై అవగాహన కల్పించారు. అది ప్రజలే కానివ్వండి, ఈ కార్యాలయానికి ఒకవేళ మనం అధికారిగా ఉంటే ఇంకో కార్యాలయానికి మనం కూడా పౌరులం. సో మనం కూడా ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా సమాచార హక్కు చట్టం డిఆర్డీఏ వెలుగే కానివ్వండి, ఇతరేతర కార్యాలయాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి కార్యాలయంలో కూడా ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు కంప్యూటర్లోకి నిక్షిప్తం చేయాలి. ఇందు నిమిత్తంగా సర్క్యులర్ ఉంది, అది కూడా మీకు డిస్ప్లే చేసాము. తర్వాత మీ అందరికి వాట్సాప్ లో పెడతాం. అది పీడిఎఫ్ అవును. థర్డ్ పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేసే వాళ్ళు ఏ విధమైన సంబంధం లేకపోయినా మనకు సమాచారం ఇవ్వాలి. అంటే సెక్షన్ 15లో ఇప్పుడు మనం మెన్షన్ చేస్తున్న సమాచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓపెన్ వెబ్సైట్ సమాచారం, బహిర్గత సమాచారం. సో ఇందులో ఎక్కడ సీక్రెట్ లేదు కదా, తప్పనిసరిగా వ్యక్తపరచాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.